బాబు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. డౌన్ డౌన్ మోహన్ బాబు, డౌన్ డౌన్ మోహన్ బాబు. పాత్రికేయులపై దాడిని, పాత్రికేయులపై దాడిని, పాత్రికేయులపై దాడిని. డౌన్ డౌన్ మోహన్ బాబు, డౌన్ డౌన్ మోహన్ బాబు. కోర్టు టెస్టర్గా పిలువబడినటువంటి మీడియా పైన సినీ హీరో మోహన్ బాబు ఒక అసెంబ్లీ రౌడీ, ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ మాల వేసుకున్నటువంటి పాత్రికేయులపైన దాడి చేయడం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు చేసినటువంటి మీడియా దాడిపై ఖండిస్తూ ఉన్నాం. ముందు మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన, అలాగే ఆయన చేసినటువంటి మీడియా దాడిపైన ప్రత్యక్షంగా అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 4 రోజుల నుంచి మరి సోషల్ మీడియా పరంగా పలు పత్రికల్లో మనం మంచు ఫ్యామిలీ యొక్క గొడవలను అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇంట్లో తీసుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి కుటుంబం మంచు కుటుంబం. అయితే మరి అటు మంచు ఫ్యామిలీలో విభేదాలు చూస్తే ఎప్పుడు కూడా తరచూ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మరి మంచు మోహన్ బాబు ఎప్పుడు చూసినా కానీ వివాదాలకి కేరా పట్రస్గా నిలవడం మనందరం కూడా చూస్తూనే ఉంటాం. అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల విభేదాల గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా రచ్చ అవుతూనే ఉంది. అటు మంచు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వారి యొక్క సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత మీడియా అనేది ఎంటర్ అవ్వడం కంపల్సరీగా మంచికైనా చెడుకైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం మీడియా యొక్క లక్ష్యం. కాబట్టి మరి మీడియా ద్వారా మరి ప్రచురించడానికి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు. మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన చేసినటువంటి ఏదైతే మీడియా మీద దాడి చేశాడో అతను ఖచ్చితంగా మరి మీడియాకి క్షమాపణ చెప్పాలి. అలాగే ఎప్పుడూ కూడా వివాదాల కేరాపుగా నిలిచేటువంటి మంచు మోహన్ బాబుపై తగు చర్యలు కూడా ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పేసి మరి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కనుక ఏదైనా కానీ విలేకరుల మీద కనుక ఇలాంటి అగిత్యాలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం మీద 10 విధాలుగా కనుక యాక్షన్లు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఇదే తెలియజేస్తున్నాం. రాజకీయ నాయకులకు కానీ, సినిమా ఇండస్ట్రీకి కానీ ఒకళ్ళు ప్రపంచానికి తెలియాలంటే ఈ మీడియా ద్వారానే పరిచయం అవుతున్నారు. అలాంటి మీడియా మిత్రులు ఎన్నో కష్టాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సినిమా ప్రమోషన్ల కోసం కష్టపడ్డటువంటి మీడియా వాళ్ళని కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది కఠినంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హీరో మోహన్ బాబు వాళ్ళ కొడుకు మనోజు ఇద్దరు కొట్టుకొని ఒకటి మీద ఒకటి కేసులు పెట్టుకున్న తరుణంలో మా తోటి విలేకరు వెళ్ళి ఏం జరిగిందో తెలియజేసుకుంటా వెళ్తే ఆ లోగో లాక్కొని అతని మీద మోహన్ బాబు దాడి చేయటం మా తెలుగు జర్నలిస్టు యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాం. అతనికి 2007లో వచ్చిన పద్మభూషణ్ అవార్డును రద్దు చేయాలి. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అతని మీద చర్య తీసుకోవాలని మేము తెలుగు జర్నలిస్టు యూనియన్ తరఫున తెలుసు. అందరికీ జై భీమ్. చిలుకూరుపేట తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే పాత్రికేయ మిత్రుల మీద కానీ జర్నలిస్టుల మీద కానీ చేసుకున్న ఎడల తగిన చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఉంది. మేము చిలుకూరుపేట నుంచి తెలియజేస్తూ ఉన్నాము. మీకు పబ్లిసిటీ కావాలంటే, మీ సినిమాలకు ప్రమోషన్ కావాలంటే మీడియా కావాలి. అదే మీరు ఇంట్లో కూడా చేసుకుంటే మీడియా మీ దగ్గరకు రాలేదు. మీరు రోడ్డు మీద కూడా చేస్తే దాన్ని కవర్ చేయడానికి మీడియా వచ్చింది. అలాంటి మీడియా మీద మీరు చేసుకోవడం అనేది చాలా కఠినమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ